Garuda Express, an international courier service. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ త్వరలో బుల్లితెర ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ మా టీవీ వారు ప్రారంభించబోతున్న బిగ్ బాస్ రియాలిటీ షోకు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు. చిరంజీవి నాగార్జున హోస్ట్ చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు ఇటీవలే ముగిసింది. ఇప్పుడు సరికొత్తగా ఎన్టీఆర్ ఈ బుల్లితెర ఎంట్రీ ఇవ్వనున్నారు. టెలివిజన్ అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మీడియం ఫర్ ఎంటర్టైన్మెంట్. స్టార్ మా టీవీ వారు బిగ్ బాస్ లాంటి పెద్ద టీవీ షోను హోస్ట్ చేయాలని నన్ను సంప్రదించినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. దీన్ని ఒక ఛాలెంజ్గా చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ షో తెలుగు టెలివిజన్ రంగంలో గేమ్ చేంజర్ అవుతుందని నమ్ముతున్నాను. బిగ్ బాస్ అనేది ఇంటర్నేషనల్ షో. బిగ్ బ్రదర్ ఫార్మాట్లో సాగే ఓ రియాలిటీ షో. ప్రపంచ టెలివిజన్ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ షోగా పేరు తెచ్చుకుంది. హాలీవుడ్లో, బాలీవుడ్లో ఈ రియాలిటీ షోలు సూపర్ సక్సెస్ అయ్యాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్లోనూ దీన్ని ప్రారంభించాలని నిర్వాహకులు భావించారు. జూనియర్ ఎన్టీఆర్ను హోస్ట్గా ఎంచుకున్నారు. టీజర్స్ సోషల్ మీడియాలో ఎంత హల్చల్ చేశాయో తెలిసిందే. తమన్ మ్యూజిక్ అందించారు. ఈ క్రమంలో షో గురించి, అందులో పార్టిసిపెంట్స్ గురించి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ బయటకొస్తున్నాయి. టీజర్లో తారక్ పక్కన సోయగాలను ఆరబోసిన ఆ ఇద్దరు హీరోయిన్స్ ఎవరో కాదు, లీడింగ్ హీరోయిన్స్ అని అంటున్నారు. ఇంతకీ వారెవరంటే ఒకరు తేజస్వి, మరొకరు మధుశాలిని అంటున్నారు. టీజర్లో ఎన్టీఆర్ పక్కనున్నది ఈ ఇద్దరే అట. అంతేకాదు షోలో కూడా ఈ ఇద్దరు ఉంటున్నారని తెలుస్తోంది. ఇప్పటికే బిగ్ బాస్ లో సంచలన దర్శకుడు, నటుడు, అంతకు మించి రచయిత పోసాని కృష్ణమురళి ఉంటున్నారని తెలుస్తోంది. అసలు షోనే కాంట్రవర్సీ. ఇక పోసాని లాంటి డేరింగ్ అండ్ డాషింగ్ యాక్టర్ ఉంటే ఇక ఎలా ఉంటుందో ఊహించొచ్చు. ఈ షో కోసం పోసానికి దాదాపు 2.5 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చారని టాక్. ఓ విధంగా తారక్ తర్వాత ఆ రేంజ్లో రెమ్యూనరేషన్ అందుకుంటున్న వారిలో పోసాని సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ఓ పక్కన అందాల భామలు, మరో పక్క పోసాని గారి మాటల గారడి. ఈ లెక్కన రియాలిటీ షో నిజంగానే అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుందని చెప్పొచ్చు.